హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో, చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది కదా! నేను ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక వెకేషన్‌కి వెళ్తున్నాను. ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను. బట్ దానికి సంబంధించి నేను కొన్ని వెస్టర్న్ డ్రెసెస్ అయితే నేను తీసుకున్నాను ఆన్‌లైన్‌లో. సో, అది అలాంగ్ విత్ మీషోలో కూడా కొన్ని డైలీ యూజ్‌కని చెప్పి తీసుకున్నాననమాట. అవన్నీ ఒక హాల్ లాగా చేద్దాము. ఎవరికైనా ఇన్ కేస్ వెకేషన్‌కి వెళ్తున్నా ఆర్ డైలీ యూజ్‌కైనా యూజ్ అవుతుంది కదా! అని చెప్పి వెస్టర్న్ డ్రెసెస్ హాల్ అయితే చేస్తున్నాను. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ బిఫోర్ థట్ ఎవరైనా ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. హాల్‌లో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. సో, నేను ఇది మింత్రాలో తీసుకున్నాను. ఇలా ఉంటుంది చూడటానికి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ డ్రెస్. ఎందుకంటే నేను ఫస్ట్ 'ఫరెవర్ 21లో' నేను ఇక్కడ ఫోరం మాల్‌లో చూసాననమాట. బట్ అదేంటి అంటే కొంచెం నెక్ చాలా డీప్ ఉంది. సో, అందుకని చెప్పి ఆల్‌మోస్ట్ తీసుకుందామని బిల్లింగ్ వరకు వెళ్లి మళ్ళీ ఆలోచించుకొని వచ్చి ఇంకా మింత్రాలో సేమ్ డ్రెస్ కోసం సెర్చ్ చేస్తే నాకిది దొరికింది. అండ్ చూసిన వెంటనే చాలా నచ్చేసింది. ఈ డ్రెస్ మనకి నీ లెంత్ ఉంటుంది అనమాట. అండ్ స్లీవ్స్ వచ్చేసి రఫుల్డ్ స్లీవ్స్ వస్తాయి. 3/4 హ్యాండ్స్. అండ్ మనకి ఇక్కడ వెనకాల ఎలాస్టిక్ వచ్చింది. సో దట్ మనకి ఏదన్నా కొంచెం టైట్ అనిపించినా దట్స్ ఓకే. టోటల్లీ ఓకే. మనకి అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి నెక్ కూడా స్క్వేర్ షేప్ ఉంది. ఆల్సో స్లీవ్స్‌కి కూడా మనకి ఎలాస్టిక్ ఉంది. అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను వెకేషన్‌కి వెళ్ళినప్పుడు వేసుకున్నాననమాట. పిక్చర్స్ అయితే చాలా వచ్చినియి. ఒకవేళ మీరు కూడా ఏదైనా వెకేషన్‌కి వెళ్తున్నట్టయితే బీచెస్‌కి మెయిన్‌లీ ఈ అవుట్‌ఫిట్‌ని డెఫినిట్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో నేను ఇది వేసుకుంటే ఎలా ఉందో పక్కనే మీకు వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఎంత అనేది నాకు సరిగ్గా ఐడియా లేదు. సో, నేను పైన ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంటాను. ప్యారలెల్‌గా రన్ అవుతూ ఉంటుంది. ఒకసారి చెకౌట్ చేయండి. అండ్ హాల్‌లో ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట. హాల్‌లో మన సెకండ్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్రిక్ రెడ్ డ్రెస్ అనమాట. ఇది నేను లైఫ్ స్టైల్‌లో తీసుకున్నాను. బట్ మనకి ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో, నేను మీకు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెకౌట్ చేయండి. అండ్ ఇది మనం డ్రెస్ చూసుకుంటే కనుక ఇది కూడా సేమ్ నీ లెంత్. అండ్ ఆల్సో ఏంటి అంటే స్లీవ్స్‌కి చిన్నగా ఇక్కడ బుట్టలాగా వచ్చి ఉంటుంది. అండ్ 3/4 స్లీవ్స్ అగైన్. కానీ డ్రెస్ చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇంకొకటేంటి అంటే దీన్ని మనము బ్లాక్ బెల్ట్ పెట్టుకొని స్టైల్ చేస్తే చాలా బావుంటుంది. ఆర్ ఎల్స్ మీరు అకేషన్‌ని బట్టి స్టైల్ చేయొచ్చు. నేనైతే బ్లాక్ బెల్ట్ ఒకటి పెట్టుకొని స్టైల్ చేశాననమాట. పిక్చర్స్ అయితే చాలా వచ్చినియి. ఇన్ని సార్లు ఇలా చెప్తున్నానని అనుకోవద్దు. బట్ దెన్ వెకేషన్‌కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా పిక్చర్సే కదా ఇంపార్టెంట్. సో, పిక్చర్స్‌లో చాలా వస్తుంది. చాలా మంచి కలర్. అండ్ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటున్నా కానీ వేసుకుంటే చాలా బావుంటుంది. ఫిట్టింగ్ అది కూడా చాలా బావుంది. ఓవరాల్ డ్రెస్ చూస్తే మనకి ప్లెయిన్ ఉంటుంది మొత్తం అంతా. అండ్ నీ లెంత్ కూడా దీని లెంత్ వచ్చేసి అండ్ దీని కాస్ట్ కూడా నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. ఆల్సో వేసుకున్నప్పుడు ఎలా ఉంది అనేది ప్యారలెల్‌గా వీడియో రన్ అవుతూ ఉంటుంది. చెకౌట్ చేయండి. హాల్‌లో మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ రెడ్ కలర్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ వెకేషన్‌కనే తీసుకున్నాను. బట్ ఫర్ సమ్ రీజన్ ఇది తీసుకువెళ్ళలేదు. సో, ఇంకా డైలీ యూజ్‌కన్నట్టు వదిలేసాను. మనకిది నీ లెంత్ వస్తుందనమాట ఈ డ్రెస్. మనకి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ లెంత్ స్లీవ్స్ వస్తాయి. అండ్ ఆల్సో బెలూన్ స్లీవ్స్ అనమాట. మధ్యలో ఇట్లా ఇలా మధ్యలో వస్తుంది. అండ్ మనకి ఇది వచ్చేసి టోటల్ 3 ఫ్లవర్ థ్రెడ్‌తో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదనమాట. అండ్ ఆల్సో మనకి కిందన రఫల్స్ వస్తాయన్నమాట. ఇలా వస్తోంది. అండ్ వేసుకుంటే ఈ డ్రెస్ కూడా చాలా బావుంది. బట్ నేను వెకేషన్‌కి తీసుకువెళ్ళకపోవడానికి ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఇది ఫుల్ హ్యాండ్స్ కదా! సో, కొంచెం ఏమైనా ఇరిటేషన్‌గా అనిపిస్తదేమో అన్న ఒక్క రీజన్‌తో నేను తీసుకువెళ్ళలేదు. బట్ దెన్ అగైన్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డ్రెస్. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీరు కూడా డెఫినైట్‌లీ కన్సిడర్ చేయొచ్చు ఈ డ్రెస్‌ని. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చెకౌట్ చేయండి. అండ్ మనకి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ వైట్ కలర్. ఇది నేను మీషోలో తీసుకున్నాను అగైన్.
ఇది కూడా చాలా నచ్చింది. బట్ ఏంటి అంటే కొంచెం సీ త్రూ ఉందనమాట. సో, అందుకని అండ్ ఆల్సో ఇది కూడా కొంచెం ఫుల్ లెంత్ లాగానే స్లీవ్స్ ఉంది. సో, అందుకని చెప్పి వెకేషన్‌కి ఈ డ్రెస్ తీసుకువెళ్ళలేదు. బట్ డ్రెస్ అయితే చాలా బావుంది. అండ్ మీరు చూసుంటే కనుక ఇక్కడ మనకి నెక్ ఇట్లా ఈ ప్యాటర్న్ వచ్చింది కదా! సో, కొంచెం ఎలివేట్ చేస్తుందనమాట ఇది. అండ్ అంబ్రెల్లా కట్ అనమాట. ఆల్సో మనకేంటి అంటే ఇది నీ లెంత్ వస్తుంది. నేను తీసుకున్న డ్రెసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ నీ లెంత్ డ్రెసెసే తీసుకున్నాను. అండ్ మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వస్తుంది. మనం ఫిట్టింగ్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఫిట్టింగ్ అది కూడా చాలా బావుంది ఈ డ్రెస్. అండ్ దీని కాస్ట్ డీటెయిల్స్ అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆల్సో టు బి మెన్షన్డ్ ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను. ఇంత బా వస్తుందని అయితే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. ఇది నేను అగైన్ మింత్రాలోనే తీసుకున్నాను. అండ్ ఇది ఇట్లుంటుంది. అగైన్ నీ లెంత్ ఇది. అండ్ మనకి కిందన రఫుల్స్ లాగా వస్తాయి. చిన్ని రఫుల్స్ అనమాట. లేయర్డ్ ఫ్రాక్ ఇది యాక్చువల్‌గా. అండ్ మనకి యోక్ పార్ట్‌లో ఇలా కొంచెం బెల్ట్ మోడల్‌లో వచ్చింది. సో, చాలా బావుంది. పిక్చర్స్‌లో అయితే ఏకదమ్ వస్తుంది. డెఫినెట్‌గా మీరు వెకేషన్‌కి వెళ్తుంటే అది కూడా బీచ్ సైడ్ వెకేషన్స్‌కి వెళ్తుంటే డెఫినెట్‌గా కన్సిడర్ చేయొచ్చు. చాలా బావుంటుంది. మనకిది కనకాంబరం కలర్ అంటారు కదా! సో, ఆ కనకాంబరం కలర్‌లోని ఫ్లోరల్ డిజైన్. ఇది బెలూన్ స్లీవ్స్. ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది. అండ్ ఇది బ్రాండ్ ఏంటి అంటే అథేయా అని చెప్పే బ్రాండ్. ఈ బ్రాండ్‌లో నాకసలు ఇప్పటి వరకు నేను తీసుకున్న డ్రెసెస్ ఏది కూడా బాలేదు అని చెప్పడానికి లేకుండా ఉందనమాట. అంత బావున్నాయి ఈ బ్రాండ్ డ్రెసెస్. ఒకవేళ మీరు ఏదైనా డ్రెసెస్ తీసుకోవాలి అనుకుంటే వెస్టర్న్‌లో అథేయా అనే బ్రాండ్ మింత్రాలో ఉంటుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. కలెక్షన్ కూడా బావుంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో వీడియో పారలెల్‌గా రన్ అవుతుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. హాల్‌లో మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్. సో, ఇది కొంచెం ఫుల్ లెంత్ వచ్చినట్టే ఉంటుంది. అంటే నా హైట్‌కి కొంచెం లెంతీగానే ఉంటుంది. ఈ డ్రెస్ లాంగ్ లెంత్ డ్రెస్ లాగా ఉంది. అండ్ మనకి నెక్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ త్రూఅవుట్ నెక్ అలాంగ్ విత్ స్లీవ్స్ మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేస్తారు. సో, ఇది కూడా 3/4 హ్యాండ్ స్లీవ్స్, బెలూన్ స్లీవ్స్ లాగా వస్తాయన్నమాట. అండ్ మనకి కిందన లేయర్డ్ రఫుల్స్ అయితే వస్తాయి. మనకి కిందన వరకు కూడాననమాట ఈ డ్రెస్‌కి. అండ్ నెక్ దగ్గర కొంచెం ఏంటి అంటే యోక్ పార్ట్‌లో కొంచెం లూజ్‌గా ఉన్నట్టుంటుంది. అండ్ బట్ ఇక్కడ మనకి ఈ ఎలాస్టిక్ ఉంది కాబట్టి మనకి చాలా ఫిట్టింగ్ అది కూడా చాలా బావుంటుంది. చాలా బావుంది ఈ డ్రెస్ కూడా. నేను వెకేషన్‌కి తీసుకువెళ్ళాను. పిక్చర్స్ అన్నీ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి మా ట్రావెల్ సీరీస్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరుంటారు. అండ్ హాల్‌లో మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ అన్నమాట. ఈ బ్యూటిఫుల్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌ది. ఇది యాక్చువల్లీ నేను ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. నేనే కస్టమైజ్ చేయించుకున్నాను. నేను చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాబ్రిక్ తీసుకున్నానన్నమాట. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. దానికి నేను సాటిన్ వేయించుకున్నాను. సాటిన్ వేయించి నేను రెగ్యులర్‌గా ఇచ్చే టైలర్ దగ్గరనే ఇచ్చేసానన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారాయన. నాకెలా కావాలి అనేది నేను రిఫరెన్స్ పిక్చర్ చూపిచ్చాను. సో, అలానే ఆయన స్టిచ్ చేశారు. సో, స్లీవ్స్ కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. ఇలా వి ప్యాటర్న్‌లో వచ్చి కొంచెం బెలూన్ స్లీవ్స్‌కి కిందన ఇలా ఇవ్వమని చెప్పాను. ఎలాస్టిక్ అయితే వద్దని చెప్పాననమాట. అండ్ బెల్ట్ లాగా ప్రొవైడ్ చేశారు స్లీవ్స్‌కి. చాలా బావుంది. అండ్ వీ నెక్ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి కూడా వీ నెక్ పెట్టిచ్చాను. ఇట్లా వచ్చిందనమాట. అండ్ కిందన రఫుల్స్ పెట్టిచ్చాను మనకి బాటమ్‌లో. ఇది కంప్లీట్ అంబ్రెల్లా. గీరా చాలా బా వస్తుంది. నేను అగైన్ దీన్నేంటి అంటే నేను నీ లెంత్ వరకే స్టిచ్ చేయించుకున్నాను. చాలా బా వచ్చింది అవుట్‌పుట్ అయితే. దీనికి నేను బ్లాక్ బెల్ట్ పెట్టి పేర్ చేశాను. సో దట్ అది ఇంకా ఎలివేట్ అయిందనమాట బ్లాక్ బెల్ట్ పెట్టడం వలన. అండ్ వీడియో ప్యారలెల్‌గా రన్ అవుతూ ఉంటుంది. చెక్‌ఔట్ చేయండి. అండ్ నాకు దీనికి కస్టమైజేషన్ ఫ్యాబ్రిక్ ఏమో వచ్చేసి సమ్‌వేర్ అరౌండ్ 420 రూపీస్ అయింది. అండ్ దానికి లైనింగ్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ నాకు 1000 రూపీస్ అయితే పడింది. అండ్ స్టిచ్చింగ్‌కి రఫుల్స్ పెట్టిచ్చాను కాబట్టి కస్టమైజేషన్ 1200 తీసుకున్నారు. సో, టోటల్ 2200లో నాకు టోటల్ అవుట్‌ఫిట్ అయితే వచ్చేసిందనమాట.
విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అది పట్టుకోవా, లేకపోతే వీడియో ఊగుతూ ఉంటుంది. డ్రెస్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ బ్రిక్ రెడ్. సో ఇది కూడా అగైన్ 3/4 లెంత్. ఏంటి అండ్ మనకి ఇక్కడ చిన్నగా ఏంటి మధ్యలో ఇలా కట్ట, దీన్ని ఏమంటారు, బెలూన్ స్లీవ్సా. మనకి స్లీవ్స్ వచ్చేసి ఆన్ చేసావా రికార్డింగ్. అండ్ మనకి నెక్ దగ్గర కొంచెం యోక్ పార్ట్లో మన నెక్ దగ్గర యోక్ పార్ట్ ఏంటిది ఆల్సో మనకి ఎలాస్టిక్ దగ్గర కూడా స్లీవ్స్ ఎలాస్టిక్ దగ్గర స్లీవ్స్ నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, లేదంటే నన్ను నేనే తిట్టుకుంటూ నవ్వుకుంటాను తెలుసా. కొన్ని డ్రెస్సెస్ ఆఫ్ చేసావా.